సిబిఎస్ఈ స్టూడెంట్స్‌కి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. జూలై 1 2026 నుంచి క్లాస్ 9 స్టూడెంట్స్‌కి 3 లాంగ్వేజెస్ కంపల్సరీ అని సిబిఎస్ఈ అయితే అనౌన్స్‌మెంట్ చేసింది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 10థ్ బోర్డ్ ఎగ్జామ్‌లో థర్డ్ లాంగ్వేజ్‌కి సెపరేట్ బోర్డ్ ఎగ్జామ్ ఉండదు. సిబిఎస్ఈ క్లారిటీ ప్రకారం 3 లాంగ్వేజెస్‌లో మినిమమ్ 2 ఇండియన్ నేటివ్ లాంగ్వేజెస్ అయితే ఉండాలి. ఫారెన్ లాంగ్వేజ్ చూజ్ చేయొచ్చు. కానీ మిగతా 2 ఇండియన్ లాంగ్వేజెస్ అయితే మాత్రమే. థర్డ్ లాంగ్వేజ్ అసెస్మెంట్స్ అన్ని స్కూల్ బేస్డ్ ఉంటాయి. అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ మాత్రమే. సిబిఎస్ఈ చెప్పింది ఏంటంటే స్టూడెంట్స్ మీద ఎక్స్ట్రా ప్రెజర్ పెట్టకుండా లెర్నింగ్ మీద ఫోకస్ చేయడానికే ఈ డెసిషన్ అని. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థర్డ్ లాంగ్వేజ్ లో పెర్ఫార్మెన్స్ సిబిఎస్ఈ సర్టిఫికెట్ లో మెన్షన్ చేస్తారు. కానీ దానివల్ల ఎవరిని 10th బోర్డ్ ఎగ్జామ్ కి స్టాప్ చేయరు. టీచర్స్ షార్టేజ్ ఉన్న స్కూల్స్ కోసం ఆన్లైన్ క్లాసెస్ అలాగే రిటైర్డ్ టీచర్స్ ని సపోర్ట్ లాంటి టెంపరీ సొల్యూషన్స్ కూడా అలౌ చేశారు. స్పెషల్ నీడ్స్ అన్నది స్టూడెంట్స్ కి అలాగే ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చిన స్టూడెంట్స్ కి స్పెషల్ రిలాక్సేషన్స్ ఉంటాయి అని సిబిఎస్ఈ అయితే క్లారిటీ ఇచ్చింది. ఓవరాల్ గా ఎన్ఈపి 2020 ప్రకారం ఇండియన్ లాంగ్వేజెస్ కి ఎంకరేజ్ చేయడానికి సిబిఎస్ఈ ఈ న్యూ రూల్ అన్నది తీసుకొని వచ్చింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? 3 లాంగ్వేజెస్ పాలసీ అన్నది మంచిదా కాదా? కామెంట్ లో చెప్పండి.